మరి అప్పట్లోనే మీరు ఒక బోల్డ్ క్యారెక్టర్ చేశారు. మీకు 19 ఇయర్స్, పూర్ణిమ గారికి 15 ఇయర్స్. ఒక కల్ట్ సాంగ్ అని చెప్పొచ్చు. అవును. 'అలివేణి' సాంగ్. అవునమ్మా. మరి అది షూట్ చేసినప్పుడు ఆ ఏజ్‌లో ఆ సాంగ్ షూట్ చేసినప్పుడు మీకేం ఇబ్బందిగా ఏం లేకుండేదా? ఇబ్బందేముందమ్మా? ఫస్ట్ పోనీ నువ్వు అడిగిన ప్రశ్నకి నిజాయితీగా జవాబు చెప్పాలంటే కొత్తగా అనిపిస్తుంది. ఆ! అప్పటిదాకా ఆడపిల్లని స్పర్శించలేదు మనం. ఆ ఓకే. పాట అప్పుడు పట్టుకున్నప్పుడు సహజంగా కెమెరాకి ఏం కావాలో ఆ ఫీలింగ్స్ నాలో వచ్చుంటాయి. హ్మ్. వచ్చాయని అందరూ అంటున్నారు. నంబర్ 2 పాయింట్ ఏంటంటే అమ్మా, ఇప్పుడు మనిద్దరం ఉన్నాం ఇక్కడ. మనిద్దరం కనిపిస్తాం అంతే ప్రేక్షకుడికి. హ్మ్. చుట్టూ హ్మ్. ఎన్ని కెమెరాలున్నాయి, ఎంతమంది చూస్తున్నారు, ఎలా ఉంది ఎవరికీ కనిపించరు కదా! ఆ చిన్న రూమ్‌లో షూట్ చేసేటప్పుడు కూడా 40, 50 మందుంటారు. చిన్న చిన్న బిట్స్ షూట్ చేస్తారు. ఒక నాన్ ఏసీ హాల్‌లో, రూమ్‌లో ఎండాకాలం ఒక 40, 50 కిలోవాట్ల లైటు, హ్మ్. ఇద్దరు అట్లా కూర్చొని రొమాన్స్ చేసుకుంటే అది ఆనందంగా ఉండదు. చూసేవాళ్ళకి ఆనందంగా ఉంటుంది. అంతే. చేసేవాళ్ళకి ఉండదంత. అదొక నటన. ఫర్ ఇన్‌స్టాన్స్ నేను చెప్తాను, దెబ్బలు తినే సీనుంటాయి. అప్పుడు మనకి ఇబ్బందే. అలాగే మనకి ఇష్టం లేని మందు తాగే సీనుంటుంది. చచ్చిపోయే సీన్. యాక్టింగ్ చేసేటప్పుడు అది పెద్ద రొమాన్స్ గాని, ఆ నవరసాల్లో ఒక భాగం మాత్రమే అది. సో, నాకేం అంత పెద్ద ఇబ్బంది అనిపించలేదమ్మా. అయితే హీరో, హీరోయిన్ బాండింగ్ అప్పుడు మీరేంటి డిస్కస్ చేసుకుంటారా జనరల్‌గా? ఇలా చేయాలి, అలా చేయాలి లేదా ఫ్లోలో అది యాక్టింగ్ ఎళ్ళిపోతూ ఉంటుందా? లేదమ్మా. యాక్చువల్‌గా ఏంటంటే ఆ పర్టిక్యులర్ సినిమాకి ఆహ్, నేను 1 ఇయర్ ముందర నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. ఓకే. పూర్ణిమని హార్డ్‌లీ 1 వీక్ ముందర సెలెక్ట్ చేశారు. సో, మేము మద్రాస్‌లో 2 డేస్ ఆడిషన్ లాగా చేశారు. టెస్ట్ షూట్ చేశారు. షూట్ చేసినప్పుడు జంజాల గారు ఏం ఫీల్ అయ్యారంటే, "మీ ఇద్దరి మధ్య బాండింగ్ లేదు. ఆ! కాబట్టి మీరు కలిసి తిరగండి. కలిసి ఓకే. సినిమాకెళ్ళండి. కాసేపు ఆడుకోండి." పిల్లలమే కదా అక్కడ. అవును. "మీరేం అవును. చేస్తారో మీరు ఉండండి" అని చెప్పి ఒక 3, 4 డేస్ ముందరే షూటింగ్ ముందర వైజాగ్ తీసుకెళ్ళి అక్కడ నార్మల్‌గా వాళ్ళ పేరెంట్స్ ఓకే. ఉండేవాళ్ళు. మా మా హ్మ్. గ్రాండ్ ఫాదర్ అందులో యాక్ట్ చేశారు. ఆయన నాతో పాటు ఉండేవారు. మా ఫాదర్ ఉండేవారు. అలా ఒక బాండింగ్ డెవలప్ చేశారు. స్క్రీన్ మీద ఒక కంఫర్ట్‌నెస్ అంటే ఒస్తుంది. ఇది 45 ఏళ్ల క్రితం చరిత్ర కదమ్మా! అబ్బాయిలు, అమ్మాయిలు చూసి మాట్లాడుకోకుండా చూస్తేనే ఒక క్లాస్‌లోనే నేరం. అటుపక్క వాళ్ళుంటే బాయ్స్ రా, గర్ల్స్ రా అని అవును. ఇప్పటిలాగా లేదు కదమ్మా ఇప్పుడు. అవును. సో, కొంత ఇన్నోవేషన్స్ ఉండేవి. ఆ హ్మ్. జంజాల్ గారు స్లోగా ఆహ్, హి వాంటెడ్ టు టేక్ వాట్ హి వాంటెడ్ టు టేక్ ఫ్రమ్ అస్. హ్మ్. జంధ్యాల గారు మీ మీద కోప్పడ్డారు, అలిగారని విన్నాము. అది ఎంతవరకు నిజం? ఏం జరిగింది? అలికటం అంటే అమ్మా, యాక్చువల్‌గా ఏంటంటే చిన్న పిల్లలం గదా! ఎక్కువ కొంచెం ఆషామాషీగా తీసుకునేవాళ్ళం అప్పుడప్పుడు. ఓకే. ఆ! అంటే ఒక రోజున ఏమైందో చెప్తాను నేను. ఫస్టు లంచ్ అయిపోంగానే అప్పుడు లంచ్‌లో శుభ్రంగా తింటాం గదా! ఒక చిన్న గుడిసెలో ఇద్దరం ఇట్లా పడుకొని దీనంగా ఆకాశం వైపు చూస్తూ, "దుర్గా మనం భోంచేసి 7 రోజులయింది కదా!" అనే డైలాగ్ చెప్పాలి. ఇది చెప్తున్నప్పుడు ఇద్దరికీ నవ్వొచ్చింది. ఎవరు ఇద్దరు హీరో, నాకు, హీరోయిన్. పూర్ణిమకి ఆ! ఇద్దరికీ ఓకే. నవ్వొచ్చేసి అప్పుడే తిన్నాం గదా! 7 మినిట్స్ కాలా. మనం భోంచేసి 7 గంటలయిపోయింది, 7 రోజులయిపోయింది అంటే హ్మ్. అని నవ్వాం. హ్మ్. నవ్వంగానే జంజాల గారు చటుక్కున, "ఏంటి మీరు ఆషామాషీగా ఉందా?" కోపం వచ్చేసింది ఆయనకి. ఓకే. కోపం వచ్చి, "లక్షలు పెట్టి సినిమా తీస్తున్నాం మీ ఫేసుల మీద. మీకేంటిది యాక్టర్" ఇట్లా ఇట్లా అని గట్టిగా అనేసారు. అనేటప్పటికి మా కళ్ళలో, ఇద్దరి కళ్ళలో ఒక రకమైన బెరుకు, కళ్ళమ్మట భయం. చిన్నపాటి తడి, హ్మ్. భయం వచ్చి అప్పుడు, "దుర్గా మనం భోంచేసి 7 రోజులైంది." కరెక్ట్‌గా చెప్పా. దానికాయన ఓకే. ఓకే అని, నేను షార్ట్ కోసం అన్నాను కానీ, "యూ షుడ్ గో ఇంటూ ద క్యారెక్టర్" అని చెప్పి నేర్పించారన్నమాట. ఓకే. ఆ డైరెక్టర్‌కి తెలుసు ఎలా యాక్టర్స్ నుంచి రాబట్టాలో. రాబట్టుకోవాలో అంతే. అయితే గురుగారు మీరు జంధ్యాల గారి మీద అవార్డ్స్ ప్రత్యేకించి పెట్టి అది ఇస్తూ ఉంటారు ఎవ్రీ ఇయర్ అని. ఏంటి దానికి ప్రత్యేకత ఏంటి? ఎందుకలా? అంటే జంధ్యాల గారు కొంతమందికి మర మరణాంతర జీవితం ఉంటుందమ్మా. అసలు మరణమే ఉండదు. అజరామరమైన జీవితం. అందులో మా గురువుగారు జంధ్యాల గారు ఒకరని నేను విశ్వసిస్తాను. జంధ్యాల గారు పోయినప్పుడు నేను, నరేషు, ఏవిఎస్ మేమందరం అక్కడ చూస్తే 7,000 మందొచ్చారు పంజాగుట్ట శ్మశానం వాటికి. హ్మ్. 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 చాలామంది ఎళ్ళిపోయారు. 99% మంది. లాస్ట్ దాకా మేమున్నాం. ఎందుకంటే ఆయన నన్ను, నరేష్‌ని కొడుకుల్లాగా అనుకునేవారు. మేము లాస్ట్ దాకా ఉన్నాం అట్లా. ఉన్నప్పుడు ఒక వ్యక్తి, ఏవిఎస్ కూడా ఉన్నాడు. మా తమ్ముడున్నాడు. ఓ వ్యక్తి వెక్కి వెక్కి ఏడుస్తున్నాడక్కడ. ఓకే. నేను అతని దగ్గర తీసి, తెలిసిన వాడా ఎవరైనా, నాకు తెలిసిన ఫ్రెండ్స్ తెలుసు, ఇండస్ట్రీ తెలుసు, వాళ్ళ చుట్టాలు తెలుసు. ఎవరితను అని, ఏమైందండి అని దగ్గర తీసుకున్నా. కామెడీ చచ్చిపోయిందండి అని ఏడిచాడు. జంధ్యాల గారు పోలేదు. కామెడీ పోయిందండి అని ఏడిచాడు. అప్పుడు నాకనిపించింది, ఇంతమంది అభిమానులున్నారు కదా! ఈయన మనం ఓ పండగలా చేస్తే ఎలా ఉంటుంది ఎవ్రీ ఇయర్ అని. అయితే ఆయన పుట్టినరోజుకి లేదా ఆయన పోయిన రోజుకి జంధ్యాల హాస్యోత్సవం అని ఒక కాన్సెప్ట్ పెట్టి 2001లో ఆయన పోతే 2002 నుంచి ఇప్పటిదాకా లెట్స్ సే 25 ఇయర్స్‌లో కనీసం తెలంగాణ ఉద్యమం ఉన్న 1 ఆర్ 2 ఇయర్స్ కామెడీ ఫెస్టివల్ చేస్తే బావుండదని హ్మ్. వదిలేసానంతే. కానీ 23 ఇయర్స్ చేశాం. ఈ హ్మ్. సంవత్సరం కూడా చేస్తాను మళ్ళీ ఓకే. ఎప్పుడప్పుడు. సో, ఎందుకు చేస్తున్నామంటే ఆయనంటే ఇష్టపడేవాళ్ళు. ఇవాల్టికి చంటి అబ్బాయి మీమ్స్.
మీరు చూసేవన్నీ హ్మ్. హ్మ్. 'సుత్తి మీమ్సు', 'జంజాల రారక్క', 'బాబు బుజ్జి' ఇట్లాంటివన్నీ ఆయన దిగించే. సుకుమార్ గారు ఒకసారి ఆయనకి అవార్డ్ ఇచ్చినప్పుడు 'జంజాల' గారి అవార్డు చాలా మంచి మాట చెప్పాడు. 'జంజాల' గారు తెల్ల కాగితం నిండా అంతా రాసేశారు. మాకేం మిగల్చలా. ఎక్కడో అందులోది పీక్కుని మేము సినిమాల్లో పెట్టుకోవాల్సిందే అని. హ్మ్. 'త్రివిక్రమ్ శ్రీనివాస్' గారు అలాగే చెప్పారు. 'అనిల్ రావిపూడి' గారు అలాగే చెప్తారు. అంటే అందులో ఒక లైను వీళ్ళకో సినిమాకొక కథ అవ్వచ్చు. హ్మ్. హ్మ్. ప్రేరణ అవ్వచ్చు. అటువంటివి ఆయన 'ఆహా నాయకలో' పాత్ర 'బుల్లిరాజు' పాత్ర అయ్యుండొచ్చు. 'మల్లెపందిరిలో' పెళ్లి కాని ఒక క్యారెక్టర్ 'పెళ్లిగాని ప్రసాద్‌గా' 'మల్లీశ్వర్‌లో' అవతరించి దానికి దీనికి ఉన్నాయని నేను చెప్పట్లా. అలా ఒక ప్రేరణతోటి ఇప్పుడు 'కేవీ రెడ్డి' గారు తీసిన సినిమాలు 'ఆదుర్తి సుబ్బారావు' గారి ప్రేరణ, నెక్స్ట్ 'విశ్వనాథ్' గారి ప్రేరణ, 'విశ్వనాథ్' గారి 'జంజాల' గారు అలా 'జంజాల' గారు ఈ తరం దర్శకులందరికీ ప్రేరణ అవ్వచ్చనమాట. సో, 'జంజాల' గారి పేరు అజరామరంగా ఉండాలి. నేనున్నాను